హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్నీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కింది. ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను. తగినంత ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగాలండి. వేగిన తర్వాత చూడండి, వేగేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది. అల్లం పేస్ట్ వేగిపోయింది. టమాటా ప్యూరీ వేసుకోవాలి. రెండు టమాటాలు, ఒక ఆనియను, జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. దాన్ని వేసుకుంటే మంచిగా గుజ్జు వచ్చింది, కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం వేగాలి. టమాటా పేస్ట్ వేగిపోయింది. 1 కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని 1 గంట నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను. ఇట్లా ఉడకబెట్టుకుంటే మనకి నీసు వాసన ఉండదు, కూర మంచి స్మెల్ వచ్చింది. ఇదంతా కలుపుకోవాలి పేస్ట్లో. ముక్క ఎక్కువగా ఉడికిపోక్కర్లేదు. ఇందాక ఉడికింది కదా, మనకి కర్రీ ఎక్కువ టైం పట్టదు. గుజ్జు ఉడికేదాకా ఉంటే చాలు. ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే మనకి కూర బాగా గుజ్జు వచ్చిద్ది, టేస్ట్ బాగుంటుంది. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. నీసు కూరల్లో కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది తినటానికి. అంతా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా గ్రేవీ వచ్చింది. మనకి కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. తగినంత వాటర్ పోసుకోవాలి. కొబ్బరి అది వేసుకున్నాం కదా, అది కొంచెం ఉడికితే సరిపోతుంది. నేనైతే కొంచెం వాటర్ తీసుకున్నాను కర్రీ గ్రేవీ రావడానికి బాగా.
అంతా కలుపుకోవాలి ఒకసారి. చికెన్ కూర దగ్గరికి వచ్చేసిందండి. మనకి తగినంత గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువ తినరండి, కొంచెం వేసుకుంటున్నాను నేను. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే, సింపుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.